వైలెట్ కలర్ లో కనపడుతున్న లైన్ ప్రపోజ్ చేసిన ఔటర్ రింగ్ రోడ్. అలానే ఇక్కడ ఎల్లో కలర్ లో కనపడుతున్న లైన్ ప్రపోజ్డ్ ఇన్నర్ రింగ్ రోడ్. ఇక్కడ మీరు రెడ్ కలర్ లో చూస్తున్న లైన్ చెన్నై నుంచి ఏలూరు మీద గుండా వైజాగ్ వెళ్లే నేషనల్ హైవే. అలానే ఈ వైట్ కలర్ లైన్ విజయవాడ వెస్ట్ బైపాస్. ప్రస్తుతం ప్రపోజ్ చేసిన ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం పొడవు 189 కిలోమీటర్లు. దీని నిర్మాణం కోసం అప్పట్లో వేసిన అంచనా వ్యయము 17,700 కోట్ల రూపాయలు. ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది అగిరిపల్లి, తేలప్రోలు, కంకిపాడు, మున్నంగి, నారాకోడూరు, పోతూర్, మందపాడు, ముత్తాయిపాలెం, కంచికిచెర్ల, గంగినేనిని కనెక్ట్ చేస్తుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ ని 6+2 లైన్ యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే లాగా ప్రపోజ్ చేశారు. దీని నిర్మాణాన్ని 3 భాగాలుగా అలానే 11 ప్యాకేజీలుగా విభజించారు. మొదటి భాగం కంచికిచెర్ల దగ్గర నుంచి పోతూరు దాకా 63 కిలోమీటర్లు. దీనికోసం కృష్ణానది పైన 3 కిలోమీటర్ల పొడవైన వంతెనను కూడా నిర్మించాల్సి వస్తుంది. రెండవ భాగం పోతూరు నుంచి పొట్టిపాడు దాకా 65 కిలోమీటర్లు. దీనికోసం కూడా కృష్ణానది పైన ఒక వంతెన నిర్మించాల్సి వస్తుంది. ఈ వంతెన పొడవు 4.8 కిలోమీటర్లు. మూడో భాగం పొట్టిపాడు దగ్గర నుంచి కంచికిచెర్ల దాకా 53 కిలోమీటర్లు. దీనికోసం కొండూరుకు సమీపంలో ఒక టన్నెల్ ని నిర్మించాల్సి వస్తుంది. ఈ టన్నెల్ పొడవు 4.4 కిలోమీటర్లు.